ఓం గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు మనము అమ్మవారికి వరమహాలక్ష్మి అలంకరణ చిన్నపిల్లల పట్టులంగలతోటి కూడా ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తానండి. అలాగే ఆ రోజు ముత్తైదులకు మనము తాంబూలము ఎలా ఇస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుందనేది కూడా నేను చూపిస్తాను. నేను ఇంతకుముందు వీడియోలో బ్లౌజ్ పీస్తో అలంకరణ ఎలా చేసుకోవాలో, కలశం అలంకరణ ఎలా చేసుకోవాలనేది కూడా చూపించానండి. అది ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వరమహాలక్ష్మి పండుగ రోజు సారీ కట్టరాని వాళ్ళు కూడా ఇలా కలశానికి అలంకరణ చేసుకున్నారంటే ఎంతో అందంగా ఆ అమ్మవారు కనిపిస్తారండి. నేను ఇంతకుముందు వీడియోలో కొబ్బరికాయ అలంకరణ కూడా ఎలా చేసుకోవాలన్నది కూడా చూపించాను కదండి. ఈరోజు మనము వరమహాలక్ష్మి చిన్నపిల్లల పట్టులంగలతోటి ఎలా అలంకరించుకోవాలనేది నేను చూపిస్తాను. ఎంతో అందంగా మనము అమ్మవారిని రెడీ సారీ కట్టినట్టే ఉంటుందండి. ఇలా కట్టుకున్నామంటే బ్లౌజ్ పీస్ కంటే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది కదా మన ఈ చిన్నపిల్లల పట్టులంగలు, అందుకనే దీన్ని కట్టుకున్నారంటే సారీ కట్టినట్టే ఉంటుందండి. ఇప్పుడు మనము అమ్మవారికి చిన్నపిల్ల పట్టులంగలతోటి అలంకరణ చేస్తున్నాను. చూడండి, దానికి కావాల్సినవి పట్టులంగా అండి, అలాగే అమ్మవారి అలంకరణ కోసం అని చెప్పేసి జ్యువెలరీ అండి. మీ దగ్గర గోల్డ్ ఉంటే మాత్రం గోల్డ్ వేయండి, లేకపోతే మామూలు జ్యువెలరీ అయినా సరే కొత్తది మాత్రం వేసుకోండి. మీ దగ్గర గోల్డ్ జ్యువెలరీ ఉందనుకోండి, దాన్ని పాలల్లో కడిగేసి ఆ తర్వాత అమ్మవారికి అలంకరణ చేస్తే చాలా మంచిది. సేఫ్టీ పిన్స్ అండి, సేఫ్టీ పిన్స్ కూడా పక్కన పెట్టుకోండి. ఏవి వాడినా కానీ కొత్తవి వాడుకోండి. అమ్మవారి అలంకరణ చాలా మంచిదండి, అలా వాడుకుంటేనే కొత్తవి తెచ్చుకొని వాడుకోండి. ఇప్పుడు పట్టులంగాని ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇంత లెంత్లో ఉంటే మనకి బాగా వస్తున్నాయండి. ఫీల్స్ మాత్రం కుచ్చులన్నీ చాలా ఎక్కువగా వస్తాయి. ఈ పట్టులంగలకి వన్ సైడే ఉంటుందండి బార్డరు, అందుకని చెప్పేసి ఇలా పొడవుగా మడత వేసుకోండి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. నేను ఎలా చేసుకుంటున్నానో అలా ఫోల్డ్ చేసేసుకోండి. ఈక్వల్గా చేసుకోండి, అప్పుడే మనకి కుచ్చులు అనేటివి చక్కగా వస్తాయి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా చేసుకున్నారు కదండి. ఫోల్డింగ్ ఇలా చేసుకున్నాక మనం ఇప్పుడు కావాలంటే కింద మనము గుండు పిన్స్ కూడా పెట్టుకోవచ్చండి, ఈక్వల్గా ఉండడానికి అని చెప్పేసి. ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడే మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. కుచ్చులు అనేటివి నీట్గా కనబడతాయండి. అందుకనే కొంచెం నిదానంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డింగ్ అటు ఇటు పోకుండా ఉండడానికి గుండు పిన్స్ పెట్టుకోండి, ఇంకా నీట్గా వస్తుంది. అలా చేసుకున్నారంటే కుచ్చులతోటే మనకి నీట్గా కనబడుతుందండి అమ్మవారి అలంకరణ చేసినప్పుడు. అందుకని ఇవి చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకున్నారంటే ఈజీగా అవుతుంది. ఫస్ట్ టైం ఇలా చేసుకునే వాళ్ళైతే ఐరన్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నారంటే ఈజీగా వస్తుందండి. అలా చేసుకోండి, ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి అలా చేసుకున్నామంటే. ఇలానే అంతా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనము పిన్ వేసుకోవాలండి. అవి ఈక్వల్గా ఉన్నాయో చూసుకొని పిన్ వేసేసుకుంటే పీల్స్ అనేటివి ఎక్కడ కదలకుండా నీట్గా ఉంటాయండి. ఇలా చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు పిన్ వేసేసుకుందాము. కుచ్చుళ్ళు ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్గా ఉన్నాయి చూసుకొని అప్పుడు మనము క్లిప్ వేసుకున్నామంటే మనకి కదలకుండా ఉంటాయండి కుచ్చుళ్ళు అనేటివి. ఇప్పుడు ఇలా క్లిప్ వేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు మనము కలశం పెట్టేసుకుందామండి. కలశం పెట్టుకునేటప్పుడు కింద పీట వేసుకొని దాని మీద పద్మం వేసుకొని పసుపు కుంకుమ వేసిన తర్వాత దానిపైన వస్త్రం వేసుకోవాలండి. ఎల్లో కలర్ అయినా రెడ్ కలర్ అయినా అలాగే వైట్ కలర్ క్లాత్ అయినా సరే వేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టుకుంటున్నానండి. ప్లేట్లో బియ్యం పోసుకోవాలి. బియ్యం పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలశం చెంబు ఉంటుంది కదండి, అది పెట్టుకుందాము. అందులో వాటర్ పోసుకోండి. ఆనవాయితీ ప్రకారము కొందరు పసుపు కుంకుమ అలాగే సుగంధ ద్రవ్యాలు అన్నీ వేస్తూ ఉంటారండి. మరి కొందరైతే బియ్యం పోసుకుంటారు. మీ ఆనవాయితీ ఎలా ఉంటే అలా చేసుకోండి. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, దానికి కొంచెము వదిలేసుకొని దానికి ఇలా ముడి వేసేసుకోవాలండి. దారం తీసుకొని, గట్టి దారం తీసుకొని ఒకటి దాంతో ఇలా వేసేసుకోండి. కొంచెం వదిలేసుకొని ఆ తర్వాత కలశానికి కట్టేటప్పుడు ఈక్వల్గా చూసుకోండి. కుచ్చులు అటు ఇటు పోకుండా ఈక్వల్గా లెంత్గా ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడు తర్వాత కట్టుకోండి. అప్పుడే మనకి
కుచ్చుళ్ళు ఈక్వల్గా కనబడతాయి, అలాగే నీట్గా అనిపిస్తుందండి. ఇలా కట్టుకున్నామంటే చూసుకోండి, ఒకసారి చూసుకున్న తర్వాతనే మనము కట్టేసేసుకోవాలండి. కలశానికి గట్టిగా మీ దగ్గర ఏ థ్రెడ్ ఉన్నా కానీ దాంతో ఇలా కట్టేసేసుకోండి. ఇలా నీట్గా కట్టేసేసుకోండి. ఆ తర్వాత నిదానంగా మనము కొంచెం ఎక్కువ తీసి ముడి వేసుకున్నాం కదా, దాన్ని కొంచెం ఫోల్డింగ్ లాగా చేసుకొని ఇలా బయటికి వచ్చేలాగా వెనకకి లాక్కొని ఇలా వెనక్కి గట్టిగా లాగి పట్టుకొని ఇలా మనము వెనకాల సేఫ్టీ పిన్ పెట్టేసేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ ఎక్కువ ఉన్న ఫోల్డింగ్ మనకి ఎత్తులా లేసినట్టు అనిపిస్తుందండి. దాన్ని నీట్గా నిదానంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టు చేసిన తర్వాత అమ్మవారికి జ్యువెలరీ అలంకరణ చేసుకోవాలి. మీ దగ్గర ఏది ఉన్నా పర్లేదండి, ఏదైనా కొత్తది వేసుకుంటే చాలా మంచిది. గోల్డ్ అయితే పాలల్లో కడిగేసి వేసుకోండి. ఇప్పుడు నేను ఒకటి చిన్నది చౌకర్ పెట్టాను, అలాగే చిన్నది హారం కూడా వేసుకుంటున్నానండి. సారీ కట్టరాని వాళ్ళు కూడా ఇలా పట్టులంగలతోటి ఇలా చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుందండి. అమ్మవారికి అలంకరణ అందంగా చేసుకోవచ్చు. ఇలా కూడా ఇలా ఒకసారి ఫీల్స్ అన్ని నీట్గా ఒకసారి చూసుకోవాలండి. మనము ఏమైనా క్రాస్గా ఉన్నాయా లేదా అని చూసుకొని తర్వాత సెట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఈక్వల్గా కనబడుతుంది. ఆ కుచ్చులు అనేటివి నీట్గా కనబడతాయండి. ఇలా అన్నీ అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు మనము కలశం మీద కొబ్బరికాయ పెట్టుకుంటాం కదండి. ఆ కొబ్బరికాయకు నేను ఎలా అలంకరణ చేసుకోవాలనేది కూడా నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను. అది ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి, అందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇప్పుడు మనము కలశాన్ని పెట్టేసేసుకుందాము. కలశం పైన ఇలా మామిడాకులతోటైనా పర్లేదు, లేకపోతే తమలపాకులు ఏ ఉన్నా కానీ వాటిని పెట్టుకొని ఇలా కలశం పెట్టేసేసుకోవాలండి. కలశాన్ని ఇలా పసుపుతోటి అలంకరణ చేసుకోవాలండి. ఇది నేను చూపించాను, చూడండి తప్పకుండా. మీరు అమ్మవారిని రూపం పెట్టే అలవాటు ఉంటే మాత్రం తప్పకుండా పెట్టుకోండి. అలాగే ఓన్లీ కలశమే పెట్టుకునే వాళ్ళు ఇలా కలశానికి అలంకరణ చేసుకున్నారంటే చాలా అందంగా ఉంటుందండి. ఇలా పువ్వులు పెట్టుకోవడానికి కంబిని కూడా ఇలా నేను కుచ్చేసుకున్నానండి. మీ దగ్గర ఏది ఉన్నా కానీ ఇలా నేను అది కూడా చూపించానండి, కంబిని ఎలా కుచ్చుకోవాలనేది. అలాగే అలంకరణ అమ్మవారికి బుట్టాలు, అలాగే పాపడ బిళ్ళ కూడా నేను ఇలా అలంకరణ చేసుకున్నానండి. అది కూడా నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను, అది ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. కొబ్బరికాయకు ఇలా పసుపు కుంకుమ అన్నీ అరేంజ్ చేసుకుని ఇలా పెట్టుకున్నామంటే ఎంతో అందంగా కలశ అలంకరణ అవుతుందండి. ఇప్పుడు మనము పూలను కూడా అలంకరణ చేసుకుందాము. కంబి పెట్టుకున్నాం కదండి, నీట్గా ఇలా కంబి పై నుండి ఇలా పూలని అలంకరణ చేసేసుకోండి. పూలని ఇలా అలంకరణ చేసుకున్న తర్వాత అమ్మవారికి జడ పెడుతున్నానండి నేను. అమ్మవారికి జడను నీట్గా నిదానంగా పెట్టుకోండి, తొందరపడకుండా పూల జడ పెడుతున్నానండి నేను. ఆ తర్వాత గాజులు వేస్తున్నాను. ఇలా పైనుండి గాజులు వేసేసుకోండి. అమ్మవారి అలంకరణ చూశారు కదండి, ఎంతో అందంగా ఎలా కనబడుతుందో అమ్మవారు. గాజులు వేసుకున్న తర్వాత ఇలా పైనంగా రోజ్ ఫ్లవర్ని పెట్టుకోండి. అటు సైడ్ ఇటు సైడు ఎల్లో కలర్ ఫ్లవర్ని పెట్టుకోండి. మీ దగ్గర మందార పువ్వు ఉంటే మాత్రం చాలా శ్రేష్టం అండి, అది ఉంటే మాత్రం అలంకరణ చేసుకోండి. వరలక్ష్మి పండగకు ఒక రోజు ముందు అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నారంటే పూజ ఈజీగా ఏ టెన్షన్ లేకుండా అయిపోతుందండి. వరలక్ష్మి పండగ రోజు మనం ఏమేమి చేయాలనుకునేది ముందుగానే మనం ఒక స్లిప్ రాసి పెట్టుకొని దాని ప్రకారం ఫాలో అయ్యామంటే ఈజీగా ఉంటుంది. టెన్షన్ లేకుండా అన్నీ అరేంజ్ చేసుకోగలుగుతామండి. అలా ట్రై చేయండి ఈసారి మాత్రము. చూసారు కదండి, అమ్మవారి అలంకరణ పూర్తిగా రెడీ అయిపోయింది. ఎంతో అందంగా ఈజీగా పట్టులంగలతోటి మనము అమ్మవారి అలంకరణ ఎలా చేసుకోవాలో చూపించాను కదండి.
ఇంతేనండి, ఎంతో అందంగా మనము ఆ రోజు అమ్మవారిని ఇలా రెడీ చేసుకోవచ్చు. వరలక్ష్మి పండుగ రోజు మనము ముత్తైదులకు తాంబూలం ఎలా ఇవ్వాలనేది కూడా నేను చూపిస్తానండి. తాంబూలం ఇచ్చే పద్ధతి కూడా చూపిస్తాను, అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో తమలపాకులు ఒక్కలు వేసుకోండి. తర్వాత అరటిపండ్లు, తర్వాత బ్లౌజ్ పీస్ అండి, అలాగే గాజులు, పువ్వులు, తర్వాత కొమ్ము శనగలండి. ఒకరోజు ముందే నానబెట్టుకొని వాటిని మొలకలు రానివ్వాలండి. తర్వాత పసుపు కుంకుమ అండి. కొమ్ము శనగల్ని చిన్న కవర్లో పోసేసుకొని అలా కూడా ఇవ్వచ్చండి, డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు. అలానే ఇలా ప్యాకెట్లో పోసేసుకొని ఇలా పెట్టేసేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే, ఇలా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈవినింగ్ టైంలో తాంబూలం ఇవ్వడానికి ఈజీగా ఉంటుందండి. డబ్బులు కూడా పెట్టుకోవాలండి. 1 రూపీ అయినా లేకపోతే 11 రూపీస్ అయినా పెట్టేసేసి ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత తాంబూలం ఇస్తే చాలా మంచిదండి. తాంబూలం ఇచ్చేటప్పుడు ముత్తైదువుకి పసుపు రాసి కాళ్ళకి, ఆ తర్వాత తాంబూలం ఇవ్వాలండి. ఇలా వాయనం ఇచ్చేటప్పుడు తమలపాకులు మనకి కాడలు ఉంటాయి కదండి, మన వైపు ఉండాలి. ఇలా నేను ఎలా ఇస్తున్నానో అలా ఇస్తేనే చాలా మంచిదండి. ఎలా పడితే అలా ఇవ్వకూడదు. కంపల్సరీ ఇంటికి వచ్చిన ముత్తైదులకి పసుపు కుంకుమ అలాగే గంధం పెట్టిన తర్వాత వాయనం ఇవ్వాలండి. అదే మంగళకరము. ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనము అని మీరు చెప్పాలి. అలాగే తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనము అని చెప్పాలి. అలా 3 సార్లు చెప్పి వాయనం ఇస్తే చాలా మంచిదండి. వాయనము అలా నిండుగా ఇచ్చామంటే ముత్తైదవులు ఎంతో ఆనందంగా ఆశీర్వాదం ఇస్తారండి. అమ్మవారే వాయనము అందుకున్నట్టుగా భావించుకొని మనం నమస్కారం చేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో అందంగా పట్టులంగతోటి అలంకరణ ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. ఆ వరమహాలక్ష్మి పండుగ రోజు ఇలా చేసుకొని అందంగా అమ్మవారిని ఆరాధించుకొని ఆ అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమ్మీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. Staying up when I go out, you gotta know I'm all yours.